రక్షణ శృంగముగా ఉన్నదని అయా నీ నామంని హెచ్చిస్తున్నాం దేవా. అయా నీలో ప్రవేశించిన వారు, అయా నీ నామమును ఆశ్రయించిన వారు సురక్షితంగా ఉంటారని నీ వాక్యం సెలవిస్తున్న రీతిగా దేవా మమ్మల్ని నీలో దాచి ఉంచి ఏ కీడు ఏ అపాయము వచ్చినను వాటిని మా మీద ఏలుబడి చేయనివ్వకుండా వాటి కాడిని విరగొట్టినందుకు నీకు స్తోత్రం నాయన. ఓ వి థ్యాంక్ యూ లార్డ్. పాపమునకు ఇక్కడ మేము దాసులం కాక అయా నీతి నిమిత్తమై నిన్ను బట్టి మేము దాసులమై ఉన్నాం దేవా. అయా నీకే ఘనత మహిమ ప్రభావం చెల్లించును. అయా ఈ లోకంలో ఉన్నతమైన ప్రేమ నీదని, నిత్యము కొనియాడదగబడిన రాజు నీవని, నీకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించును. అయా ఇప్పుడు వెత్తబోసిన వాక్యమును బట్టి నీకు వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించును. అయా ఆ వాక్యమును నూరంతలుగా నీవు ఫలింప చేయనై ఉన్నందుకే నీకే వందనములు స్తోత్రములు. మా హృదయంలో నీ వాక్యము అను విత్తనము ఫలింపచేయవాడు నీవే ఉన్నందుకే నీకు ఘనత మహిమ ప్రభావం చెల్లించున్నాం దేవా. అది మంచి నేలను పడిన విత్తనముగా నువ్వు చేయనై ఉన్నందుకే నీకే స్తోత్రములు. మా జీవితంలో నీవు అయా కొండ మీద అయా పిల్లర్ మీద ఉంచబడిన వెలుగు వలె దీపస్తంభం వలె మమ్మల్ని చేయించినందుకే నీకే స్తోత్రం దేవా. అయా సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే అర్పిస్తూ ఈ స్తుతి ఆరాధన నీకే చెల్లించున్న మా పరం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పొచ్చా? ఇంకా గట్టిగా చెప్పొచ్చా? ఎందుకు నీరసంగా ఉన్నారు అందరూ? నీరసంగా ఎందుకున్నారు? దావీదు రాజు అయిన వెంటనే చేసిన ఫస్ట్ మూవ్ ఏంటి? ఫస్ట్ విషయం ఏంటి దావీదు చేసిన విషయం? నాయిస్ కూడా చెక్ చేసుకోండి. దావీదు రాజు అవ్వగానే ఫస్ట్ చేసిన విషయం ఏంటి? ఫస్ట్ చేసిన విషయం, ఒకళ్ళ మీదకి యుద్ధానికి వెళ్తాడు. ఎవరి మీదకి? ఎవరి మీదకి? జెబూసీల మీదకి వెళ్తాడు. మర్చిపోయారా? మర్చిపోతే మర్చిపోయామని చెప్పండి. వెరీ గుడ్. 6వ అధ్యాయము 1వ వచనంలోకి వద్దాం. 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము తీసారా అందరూ? చదువుదామా? తరువాత దావీదు
వెరీ గుడ్. ఏం కనిపిస్తుంది ఇక్కడ మనకి? ఏం కనిపిస్తుంది ఇక్కడ మనకి? ఫిలిస్తీన్లో ఉందా దేవుని మందసము? దేవుని మందసము అనండి, గట్టిగా అనండి. వెరీ గుడ్. దేవుని మందసం కనిపిస్తూ ఉంది చాలా కాలం తర్వాత. ఎంతకాలం తర్వాత? దీనికంటే ముందు ఒక విషయం చెప్పాలి. 2వ సమూయేలు గ్రంథం మనం ధ్యానించుకునేటప్పుడు మనం ఏ కాంటెక్స్లో చదవాలి అంటే, మొదటి అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు రైజ్ ఆఫ్ డేవిడ్ అనమాట. దావీదు ఎలా అయితే పైకి ఎదుగుతాడో దాని గురించి ఉంటుంది. 11వ అధ్యాయము 12వ అధ్యాయంలో ఎలా ఉంటుంది అంటే, దావీదు బత్షెబా వలన కాదు, దావీదు శోధించబడిన అధ్యాయములవి. 13వ వచనం నుంచి 13వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు ఏముంటుందంటే, దావీదు జీవితంలో కష్టాలు. ఇలా 3 ఫేసెస్లో మనకి ఈ 2 శామ్యూయల్ బుక్ కనిపిస్తుంది. మొదటి ఫేస్ ఏంటి అంటే, మొదటి అధ్యాయం నుంచి 10వ అధ్యాయము. మొదటి అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు దావీదు ఎలా అయితే ఎదిగాడో వాటి గురించి ఉంటుంది. 11, 12 అధ్యాయాల్లో బత్షెబా వలన ఎలా శోధించబడ్డాడు దావీదు అనే విషయం ఉంటుంది. 13వ అధ్యాయం నుంచి చివరి వరకు ఏముంటుందంటే, దావీదు జీవితంలో వచ్చిన కష్టాల గురించి ఉంటుంది. ఆ కాంటెక్స్లో మనం చదవాలి. ఇప్పుడు మనం ఎన్నో అధ్యాయంలో ఉన్నాము? 6వ అధ్యాయంలో ఉన్నాం. 6వ అధ్యాయంలో చాలా కాలం తర్వాత మనకి ఒక విషయం కనిపిస్తూ ఉంది. ఏంటి ఆ విషయము? దేవుని మందసము. లాస్ట్ టైం ఎప్పుడు విన్నారు దేవుని మందసం గురించి? 1 సమూయేలు చాప్టర్లో విన్నాం. ఎప్పుడు వినుంటాం? ఎప్పుడు వినుంటాం? మందసానికి ఏం జరిగింది ఏమన్నా గుర్తుందా? ఓకే, సౌలు యుద్ధం చేసినప్పుడు మందసం పట్టబడుతుందా? ఇజ్రాయేలు ప్రజలు వెళ్ళినప్పుడు మందసం పట్టబడుతుందా? ఇజ్రాయేల్ ప్రజలు సమూయేలుకి చెప్పకుండానే వాళ్ళు ఏం చేస్తారంటే, మందసాన్ని తీసుకొని అదేదో ఒక విన్నింగ్ ట్రోఫీ లాగా, ఒలింపిక్స్ ట్రోఫీ లాగా మందసాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడ వాళ్ళు యుద్ధంలో ఓడిపోతారు. యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ఫిలిష్తీయులు మందసాన్ని తీసుకొని ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళిపోతారు. ఫిలిష్తీయుల దేశంలో మందసం ఉన్నప్పుడు అక్కడ వారికి శ్రమ వస్తుంది, కొన్ని రోగాలు వస్తాయి, హ్యామెరాయిడ్స్ లాంటి రోగాలు వస్తాయి. వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే, దీనివల్ల మనకి రోగాలు వస్తూ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని మన దగ్గర ఉంచుకోవడానికి వీలు లేదు, దీన్ని మనం వెనక్కి పంపించేద్దామని చెప్పేసి తిరిగి ఇజ్రాయేల్ దేశానికి వాళ్ళు పంపించేస్తారు. ఇజ్రాయేల్ దేశానికి పంపించేసిన తర్వాత మందసము చివరిసారిగా మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో కనిపిస్తుంది. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనము. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనము చదువుతారా? అంతటా కిర్యాత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకుని పోయి కొండయందుండే అబినాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించెను. వీళ్ళు ఏం చేశారు? ఆ మందసాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టారు? అబీనాదాబు ఇంట్లో పెట్టారు. అబీనాదాబు ఏ ప్రాంతంలో ఉన్నాడు? కిర్యాత్యారీము. లాస్ట్ వీక్ మనం బైబిల్ స్టడీ చేసుకునేటప్పుడు ఒక చిన్న మిస్టేక్ చేసాం. కిర్యాత్యారీము అంటే హెబ్రోను అని చెప్పుకున్నాం. కిర్యాత్యారీము అంటే హెబ్రోను కాదు, అది క్షమించాలి, దానికి వేరే పేరుంది, మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే అబీనాదాబు ఇంట్లో దేవుని మందసం ఉంది. ఎక్కడుంది చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అబీనాదాబు ఇంటిలో దేవుని మందసం ఉంది. అబీనాదాబు ఇంటిలో ఎంతకాలం దేవుని మందసం ఉందయ్యా అంటే 70 సంవత్సరాలు ఉంది. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు ఉలుకు పలుకు లేకుండా దేవుని మందసం అబీనాదాబు ఇంట్లో ఉండిపోయింది. ఆలోచన చేద్దాం ఒకసారి. 70 సంవత్సరాలు ఉలుకు పలుకు లేకుండా దేవుని మందసం ఎవరింట్లో ఉండిపోయింది? అబీనాదాబు ఇంట్లో ఉండిపోయింది. చాలా నెలలు, చాలా సంవత్సరాలుగా మన బైబిల్ ఇంట్లో ఒక మూలన పడిపోయి ఉంటాయి. ఆలోచన చేద్దామా? మన బైబిల్ ఒక్కోసారి ఇల్లు సర్దుతూ ఉన్నప్పుడు బయటపడతా ఉంటాయి, దుమ్ములోంచి బయటకు వస్తూ ఉంటాయి. 70 సంవత్సరాలు అబీనాదాబు ఇంట్లో దేవుని మందసము ఉండిపోయింది. సౌలు రాజ్యము వచ్చింది. సౌలు రాజ్యం వచ్చినప్పుడు కూడా సౌలు ఒక్కసారి కూడా ఈ మందసం గురించి ఆలోచించినట్టుగా లేదు. చూడండి, ఇప్పుడు దావీదు రాజ్యం వచ్చింది. దావీదు రాజ్యం ఎప్పుడైతే వచ్చిందో ఫస్ట్ ఆయన చేసిన పని ఏంటయ్యా అంటే, జెబూసేల్ని తరిమేసి యెరూషలేములో సింహాసనం వేసుకొని కూర్చున్నాడు. ఎందుకు యెరూషలేములో సింహాసనం వేసుకొని కూర్చున్నాడు దావీదు అంటే, కొన్ని వేల సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ రాబోతా ఉంది. ఆ రెండో రాకడలో యేసుక్రీస్తు వారు యెరూషలేము మీద సింహాసనం వేసుకొని కూర్చొని, ఏదైతే దావీదు సింహాసనం ఉందో ఆ దావీదు సింహాసనంలో యేసుక్రీస్తు వారు కూర్చొని తీర్పు తీర్చాలి. కాబట్టి కొన్ని వేల సంవత్సరాల ముందే దావీదు వల్ల దావీదు జీవితంలో ప్లానింగ్ జరుగుతూ ఉంది.
దావీదు జీవితంలో ప్లానింగ్ జరుగుతూ ఉంది. ఫస్ట్ ఇమీడియట్ విషయం ఏంటంటే అంటే జెబూసేల్ని తరిమేశాడు. యెరూషలేములో దావీదు పురాన్ని కట్టుకున్నాడు, ప్యాలెస్ని కట్టుకున్నాడు, అక్కడ సింహాసనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వెంటనే దావీదు జీవితంలో వెంటనే గుర్తొచ్చిన విషయం ఏంటయ్యా అంటే దేవుని మందసము, దేవుని మందసము. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. 1వ తారీఖు మనకు జీతం పడంగానే ఫస్ట్ గుర్తొచ్చేదేంటి? 1వ తారీఖు మనకు జీతం పడంగానే ఫస్ట్ గుర్తొచ్చేదేంటి? చిన్న ఆలోచన చేద్దాం, ముందుకు వెళ్దాం. అయితే దావీదు విషయంలో ఇక్కడ చాలా మంచి అటెంప్ట్ ఒకటి కనిపిస్తుంది, ఒక మంచి అటెంప్ట్ కనిపిస్తుంది. ఏంటి అంటే దేవుని మందసాన్ని తీసుకొని రావాలి అనుకున్నాడు. అయితే 10వ వచనం దగ్గరకు వచ్చేసరికి మనకి ఏమర్థం అవుతుంది అంటే దేవుని మందసాన్ని తీసుకొని రావడం ఫెయిల్ అయిపోతుంది. దేవుని మందసాన్ని తీసుకొని రావడము ఫెయిల్ అయిపోతుంది. ఎందుకు ఫెయిల్ అవుతుంది ఒక్కసారి మీరు చూసి చెప్తారా? మీకు అందులో ఏమన్నా కనిపిస్తుందా? ఎందుకు దావీదు తేవాలనుకున్నాడు, తెచ్చిన తర్వాత ఆ విషయం ఎందుకు ఫెయిల్ అయిపోయింది, దేవుని మందసాన్ని ఎందుకు తీసుకురాలేకపోయాడు యెరూషలేం వరకు? చదవండి ఒకసారి, మీకు ఏమైనా అర్థమైతే నాకు చెప్పండి. సాయి తప్ప మిగతా వాళ్ళు చెప్పండి. నానా తేవలసిన రీతిలో తేలేదు అంటే ఎలా తెచ్చాడు? ఎగ్జాక్ట్లీ ఎలా తీసుకొని వచ్చాడు? చూద్దామా ఒకసారి, 6వ అధ్యాయంలో చూద్దామా, 3వ వచనం చూద్దామా. 3వ వచనం చదవండి ఒకసారి అందరూ. వారి దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా ఏం చేశాడంటే దావీదు అక్కడ ఏం తయారు చేశాడు? కొత్త ఎడ్ల బండి తయారు చేశాడు. ఈ విషయానికి వచ్చే ముందు దీనికంటే ముందు ఒక విషయాన్ని మనం గమనిద్దాం. అయితే దావీదు హృదయంలో దేవుని మందసం కొరకైన ఒక ప్యాషన్ ఉంది, ఒక నిరీక్షణ ఉంది, ఒక మంచి ఆసక్తి ఉంది. మందసాన్ని నేను తీసుకొని రావాలి అని చెప్పేసి దావీదు మనసులో నిరీక్షణ అయితే ఉంది. కానీ దావీదు ఒక మంచి పని చేస్తాడు. ఏంటయ్యా మంచి పని అంటే మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయం తీద్దాం. మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయము 1వ వచనం తీద్దాం. చూడండి దావీదు ఏం చేస్తాడో చదవండి అక్కడ ఒకసారి. మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయము 1వ వచనం తీద్దాం. చదవండి. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇశ్రాయేలు వారందరితో ఈలాగు సెలవిచ్చెను, ఈ యోచన మీ దృష్టికి అనుకూలమైన మనతో కూడుకున్నట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందసమును మరలా మన యొద్దకు మళ్ళీ మన మందసాన్ని మనం తెచ్చుకొని వద్దాము అనే విషయాన్ని ఎవరితో డిస్కస్ చేస్తా ఉన్నాడు దావీదు? సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులతోనూ సమాజముగా కూడుకున్న ఇజ్రాయేలు ప్రజలందరితో డిస్కషన్ పెడతా ఉన్నారు. దావీదెవరు? రాజు కదా. రాజు చెప్పాల్సిన పనుందా? రాజు తలుచుకుంటే ఒక ఆర్డర్ ఇవ్వచ్చు కదా, పదండి మనం వెళ్ళి తీసుకొని వద్దా అని చెప్పి. కానీ దావీదు మనసులో ఉన్న ప్యాషన్ చూడండి, నేను చేస్తున్నది సరైనదా లేదా అనేది అక్కడ ఏమన్నాడు చూడండి, ఈ యోచన మీ దృష్టికి అనుకూలమైతే, ఒకవేళ నేను చెప్పే విషయం మీకు కూడా కరెక్ట్గా అనిపిస్తే మనందరము కలిసి వెళ్ళి దేవుని మందసాన్ని తీసుకొని వద్దాము అంటా ఉన్నాడు దావీదు. నేను ఒక్కడనే వెళ్ళి తెచ్చేస్తా అంటున్నాడా? క్రెడిట్ నాకు ఒక్కడికే కావాలంటున్నాడా? నేను ఒక్కడనే దీన్ని తీసుకొని రావడం వల్ల గణపరచబడాలి అనుకుంటున్నాడా? అనుకోవట్లేదు. కానీ అందరిని ఇంక్లూడ్ చేస్తున్నాడు, డెమోక్రసీని ఇంక్లూడ్ చేస్తూ ఉన్నాడు. అయితే దావీదు విషయంలో ఈ ప్యాషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్యాషన్ ఎలాంటి ప్యాషన్? అసలు దావీదు విషయంలో ఈ ఆసక్తి ఎలాంటి ఆసక్తి అంటే 132వ కీర్తన తీద్దాం. 132వ కీర్తన తీద్దాం అందరం. 132వ కీర్తనలో అసలు మందసం విషయంలో దావీదు ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. 132వ కీర్తన 1వ వచనం చదువుదామా. యెహోవా దావీదు కలిగిన బాధలన్నిటినీ అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి
యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఏంటి ఆ మాట? యెహోవా దేవునికి దావీదు ఇచ్చిన మాట ఏంటి అంటే తర్వాత వచనంలో మనకు కనిపిస్తుంది. చదవండి తర్వాత వచనం. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి నేను ఒక నివాస స్థలము చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచమ్మ మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు. వెరీ గుడ్. ఏం చేస్తున్నట్టు దావీదు? దేవుని మందసాన్ని ఎప్పుడైతే నేను యెరూషలేము వరకు తీసుకొని వస్తానో, ఎప్పుడు అయితే యెరూషలేములోకి అది వస్తుందో అప్పుడే నేను నిద్రపోతా. ఎప్పుడైతే దేవుని మందసం యెరూషలేముకు వస్తుందో అప్పుడే నేను తింటా. ఎప్పుడైతే దేవుని మందసం యెరూషలేముకు వస్తుందో అప్పుడే నా జీవితంలోకి సమాధానము వస్తుంది అనుకుంటా ఉన్నాడు దావీదు. దేవుని మందసం గూర్చిన దావీదు విషయంలో ఆసక్తిని మనం గమనిద్దాం. ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు దేవుని సన్నిధిని గురించి అంటే, నేను తినను, నేను నిద్రపోను, నా జీవితంలో మనశ్శాంతి లేదు అనేంత గొప్ప ఆసక్తి కలిగి ఉన్నాడు దావీదు. మందసం వచ్చే వరకు తినడంట, మందసం వచ్చే వరకు నిద్రపోడంట. ఏం చేయడంట? మందసం వచ్చే వరకు తినడు, నిద్రపోడు. నేను అందులో అంటున్నాడు చూడండి, నా నివాస స్థలములోకి నేను వెళ్ళను, దావీదు పురములోనికి నేను వెళ్ళను, నా ఇంట్లోకి కూడా నేను వెళ్ళను అంటున్నాడు. నేను ఇంట్లోకి వెళ్ళను, నేను అన్నం తినను, నేను పడుకోను. ఎప్పటి వరకు? మందసము ఇక్కడికి వచ్చేంత వరకు. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాము. ఆదివారం చర్చ్ ఏ టైంకి? ఎన్నింటికి వస్తాం మనము? ఫ్రైడే బైబిల్ స్టడీ ఏ టైంకి వస్తాం మనము? అది మన ఆసక్తి. అతనంట, నేను నిద్రపోను, నేను తినను, నేను నా ఇంట్లోనికి కూడా వెళ్ళాను. ఎప్పుడు? యెహోవా మందసము వచ్చి అక్కడ ఒక నివాస స్థలము ఏర్పాటు అయ్యే వరకు. మరి మన ఆసక్తి ఎలా ఉంటుందో తెలుసా? ఒక రాజుని చూపిస్తాను మీకు. ఆ రాజు పేరు జెబు. అనండి, గట్టిగా అనాలి. ఈ జెహు ఏం చేస్తాడు అంటే, ఇజ్రాయేలు దేశంలో ఉన్న బయలు దేవతల విగ్రహాలన్నింటినీ తీసివేయాలి అని చెప్పేసి కంకణం కట్టుకుంటాడు. ఇజ్రాయేలు దేశంలో ఉన్న బయలు దేవతల విగ్రహాలన్నీ తీసేయాలి అని చెప్పేసి కంకణం కట్టుకుంటాడు. అయితే కొంతవరకు సక్సెస్ అవుతాడు. అయితే ఈ జెహు యొక్క ఆసక్తి ఎలా ఉంటుందయ్యా అంటే, 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనము. 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనము. జెహు యొక్క ఆసక్తి గురించి మనం అక్కడ చూద్దాం. అందరు తీసారా? చదువుదామా? కలిసి చదువుదామా? యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా, యెహూ రథము మీద వారతని కూర్చుండబెట్టి. యెహూ ఏమంటున్నాడు తెలుసా ఇక్కడ? దేవుని పట్ల నాకెంత ఆసక్తి ఉందో మీరు చూడాలా. ఏంటంట? దేవుని పట్ల నాకు ఎంత ఆసక్తి ఉందో మీకు తెలుసా? నేను చర్చికి ఎన్నింటికి వెళ్తానో తెలుసా? నేను 1వ తారీఖు దశంభాగం ఇస్తాను తెలుసా? నేను తెల్లబట్టలే వేసుకుంటాను తెలుసా? నా ఆసక్తి ఎలా ఉందో ఈరోజు నేను మీకు చూపిస్తాను, నేను ప్రూవ్ చేస్తా అంటా ఉన్నాడు. ఎవరిని హెచ్చించుకుంటున్నాడు యెహోవా అక్కడ? తనని తాను అంటే నా ఆసక్తి ఇంత గొప్పది అని చెప్పుకుంటున్నాడు అనమాట. దానికి సాక్ష్యంగా ఇంకొకరిని తెచ్చుకుంటున్నాడు. నాతో పాటు రండి, నేను ఎంత గొప్ప ఆసక్తి కలిగి ఉన్నానో దేవుని పట్ల అని అనుకుంటున్నాడు. దావీదు ఏం చేస్తా ఉన్నాడు? నా ఆసక్తి మీరు చూసారా అనట్లేదు. నేను చేసిన ఆలోచన మంచిదైతే, మీ అందరికీ నచ్చిన విషయం అయితే, మనమందరము కలిసి వెళ్ళి దేవుని మందసాన్ని తీసుకొని వద్దామంటున్నాడు. మరి దేవుని పట్ల నీ ఆసక్తి యెహూలాగుందా? నీ ఆసక్తి దావీదులాగుందా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధి పట్ల నీ ఆసక్తి యెహూ ఆసక్తిలాగుందా? దావీదు ఆసక్తిలాగుందా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే దావీదుని దేవుడు హృదయానుసారుడు అన్నాడు. ఏమన్నాడు? హృదయానుసారుడు. యెహూని ఏమన్నాడు తెలుసా? అక్కడే 31వ వచనంలో చదువుతాం. అదే 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయం 31వ వచనం. అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన
యెరోబాము చేసిన పాపములను యెహూ ఏమాత్రము విసర్జించిన వాడై ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు. యెహూ ఏమన్నాడు? నా ఆసక్తి చూడండి, నేను బయలుదేవతలను ఎలా వెళ్ళగొడుతున్నానో అన్నాడు. అలాంటి యెహూ గురించి ఏం సాక్ష్యం వచ్చింది అక్కడ? ధర్మశాస్త్రం పట్ల ఎట్లాంటి ఆసక్తి లేదంట. ఇప్పుడు చెప్పండి, మీరు యెహూనా దావీదా? మీరు యెహూనా దావీదా చెప్పాలి. కొంతమంది ఏమంటారు తెలుసా, అన్న టైంకి వచ్చేస్తున్నాను కదా, నేను చర్చ్కి టైంకి పాటలు పాడుతూ ఉన్నాను కదా, టైంకి అన్ని పనులు చేసేస్తూ ఉన్నాను కదా, చర్చ్లో నేను చాలా ఆసక్తిగా ఉన్నాను కదా. అంటే బహుశా నువ్వు యెహూలాగా అందరికీ చూపించుకోవడానికి ఆసక్తి ప్రదర్శిస్తూ ఉన్నావేమో, దావీదులాగా లోపల నుంచి వచ్చిన ఆసక్తి కాదేమో. దావీదుకి లోపల నుంచి ఆసక్తి ఎలా వచ్చింది తెలుసా? నేను ఆ నివాస స్థలాన్ని ఏర్పాటు చేసే వరకు నేను తినను, నా ఇంట్లోకి వెళ్ళను, నేను నిద్రపోను అంటా ఉన్నాడు. అది ఆసక్తి. మరి ఎంతమంది అలాంటి ఆసక్తి కలిగి ఉన్నాం? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వచ్చేద్దాం 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయానికి వచ్చేద్దాం. 6వ అధ్యాయానికి వచ్చేద్దాం. 2వ వచనం చదువుదాం. బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యొక్క యెహోవాను అతని అచ్చట నుంచి తీసుకుని వచ్చుటకై బయలా యెహూదాలో నుండి ప్రయాణమాయను. వారి దేవుని మందసమును క్రొత్త బండి మీద, చెప్పండి నాతో పాటు, క్రొత్త బండి మీద ఎక్కించి. గట్టిగా చెప్పాలి, క్రొత్త బండి మీద ఎక్కించి. ఎవరు చెప్పారు దావీదు క్రొత్త బండి మీద ఎక్కించమని? ఎవరు చెప్పారు దావీదుకి కొత్త బండి మీద దేవుని మందసాన్ని పెట్టమని? ఎవరు చెప్పారు? ఎవరని చెప్పారు? దావీదు యెహోవా యొద్ద విచారణ చేశాడా? ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఆ డెసిషన్ని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చెప్పాడు. ఓకే అనుకున్నాడు, ముందుకు వెళ్ళిపోయాడు. క్రొత్త ఎద్దుల బండి మీద ఎక్కించాలి అని దావీదుకు ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఏమైనా గుర్తొస్తుందా? ఎక్కడి నుంచి వచ్చింది దావీదుకు ఆలోచన? మరి కొత్త బండి మీద ఎక్కించవచ్చా మందసాన్ని? దేవుని మందసాన్ని కొత్త బండి మీద ఎక్కించవచ్చా? ఎందుకు ఎక్కించకూడదు? లేవీలు ఏం చేయాలి? ఎగ్జాక్ట్లీ, లేవీ కుటుంబంలో ఉన్న కహాతీయులు మాత్రమే మోయాలి. అది బండి మీద ఎక్కించి ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీలు లేదు. లేవీయులు మాత్రమే, ఒక కుటుంబం వారు మాత్రమే భుజాల మీద పెట్టుకొని మోయాలి. చూడండి, దేవునికి హృదయానుసారుడైన దావీదు ఒక మిస్టేక్ చేశాడు. ఏం మిస్టేక్ చేశాడు తెలుసా? క్రొత్త ఎడ్ల బండిని తీసుకొని వచ్చాడంట. ఏం తీసుకొచ్చాడు? క్రొత్త ఎడ్ల బండిని తీసుకొని వచ్చి క్రొత్త ఎడ్ల బండి మీద మందసాన్ని తీసుకొని వెళ్ళాలి అనుకున్నాడు. ఈ కొత్త ఎడ్ల బండిని తీసుకొని రావాలనే ఆలోచన దావీదుకి ఎక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు? ఎక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు? చూద్దామా? 1 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనము. 1 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనము చదువుతారా? కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడిమోయని పాడి ఆవులను రెంటిని తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి. ఎవరు ఆలోచన ఇది? ఎవరు ఆలోచన ఇది? ఫిలిష్తీయుల ఆలోచన. ఈ ఫిలిష్తీయుల ఆలోచన ఇప్పుడు ఎవరికి వచ్చింది? దావీదుకు వచ్చింది. అంటే దావీదుకి ఏం ఆలోచన వచ్చింది? లోకానుసారమైన ఆలోచన వచ్చింది. దావీదు రాజు కాబట్టి రాజుకు ఉండాల్సిన లక్ష్యం ఏంటంటే ధర్మశాస్త్రము మొత్తము అవపోసన చేసుకొని ఉండాలి. ధర్మశాస్త్రంలో మందసాన్ని ఎలా తీసుకొని వెళ్ళాలో దావీదుకు తెలుసు. అయినా సరే దావీదు కొత్త బండిని ఎందుకు తీసుకొని వచ్చాడు అక్కడికి అంటే, లోకంలో అలా చేశారు కదా, నేను కూడా చేస్తా. చాలామంది ఏం చెప్తారు తెలుసా? అన్న మేము కొత్త పాట రాసి దేవుని మహింపరచామంట. ఏంటంట? అదేదో మ్యాడ్నెస్ అనే ప్రోగ్రాం చేసి దేవుణ్ణి మహిమపరిచామంట. అన్న మేము పలానా మీటింగ్ పెడితే దేవుడు మహిమపరచబడ్డాడన్నా అంట. ఎక్కడ ఉందా? చెప్పాడా దేవుడు?
మనకి మనం డిసైడ్ అయిపోతాం కదా. మనం యూట్యూబ్ పాట తీస్తేనో, పెద్ద మీటింగ్ పెడితేనో, ఆ మీటింగ్కి వేలాది మంది వస్తేనో ఏమనుకుంటాం తెలుసా? అబ్బా దేవుడు ఎంత బాగా మహింపరచబడ్డాడు. నిజానికి పాస్టర్ గారు మహింపరచబడతాడు అక్కడ. ఆ మీటింగ్ పెట్టిన ఆయన మహింపరచబడతాడు. మనం కూడా మన జీవితంలో అనుకుంటాం కదా, దేవుడికి ఏదైనా కొత్తగా చేయాలి, దేవుడికి ఏదన్నా కొత్తగా చేయాలి. నువ్వేం కొత్తగా చేయనక్కర్లేదు, నువ్వేమీ కొత్తగా చేయనక్కర్లేదు. దేవుడు నీలోంచి కొత్తగా ఏం కోరుకోవట్లేదు. దేవుడు నీలోంచి కొత్తగా ఒకటి కోరుకుంటాడు. ఏంటి తెలుసా? కొత్త ఉజ్జీవము. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నీ మీదకి వస్తాడో ఆ కొత్త ఉజ్జీవాన్ని దేవుడు నీ మీద కోరుకుంటాడు. హల్లెలూయా. మనం ఏమనుకుంటాం తెలుసా? స్టేజ్ బాగేయాలి, లైట్లు బాగా ఉండాలి, వచ్చిన వారు సౌకర్యవంతంగా కూర్చోవడానికి ఏసీలు ఉండాలి, ఏదో కొత్తగా చేయాలి. చాలామంది ఏమంటారు తెలుసా? నా మిత్రుల్లో కొంతమంది ఉన్నారు, అన్యులు వాళ్ళ పండగలకు అంత చేస్తుంటే నిజదేవుడైన మనం ఎంత చేయాలి? వాళ్ళు వాళ్ళ పండగలకు అంత బాగా డీజే పెడుతుంటే మనం ఎంత బాగా డీజే పెట్టాలి? నీకు కంపారిజన్ అదా? దేవుడు దాంతో కంపేర్ చేసుకోమన్నాడా నిన్ను? ఎవరితో కంపేర్ చేసుకున్నాడు దావీదు ఇక్కడ? ఫిలిష్తీయులు ఎలా అయితే కొత్త బండి తీసుకొచ్చారో నేను అంతకంటే మంచి కొత్త బండి తీసుకొస్తా, బండి మీద దేవుణ్ణి తీసుకొని వస్తా, దేవుని మందసాన్ని తీసుకొని వస్తా. ఇంకో విషయం ఏంటి తెలుసా? అబీనాదాబు ఇల్లు కొండ మీద ఉందంట. ఎక్కడుంది? కొండ మీద ఉంది. యెరూషలేము ఎక్కడుంది? కొండ మీద ఉందా? యెరూషలేము కూడా కొండ మీదే ఉంది. అబీనాదాబు ఇల్లు కొండ మీద ఉంది కాబట్టి, యెరూషలేము కూడా కొండ మీద ఉంది కాబట్టి, ఒకవేళ మనం మోసుకుంటూ వెళ్తే లేట్ అయిపోవచ్చేమో, మోసుకుంటూ వెళ్ళి రావడానికి ఇబ్బంది అవుద్దేమో. అందుకే దావీదు ఏం ఆలోచన చేశాడు? నేను ఒక కొత్త బండిని తయారు చేస్తా, కొత్త బండి అక్కడికి వెళ్ళిపోతుంది, చాలా ఫాస్ట్గా యెరూషలేములోకి వచ్చేస్తా. చెప్పాడా దేవుడు? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. కొత్త విషయాలు కోరుకుంటా ఉంటాం కదా, అలాగే దావీదు కూడా ఇక్కడ కొత్త విషయాన్ని కోరుకున్నాడంట. ఇంకొక మిస్టేక్ చేస్తా ఉన్నాడు దావీదు. ముందుకు వెళ్దాం, చూద్దాం 3వ వచనం. మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి ఇంటిలోనికి తీసుకొని రాగా అబీనాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోయును ఆ కొత్త బండిని తోలిరి. ఆ కొత్త బండిని తోలడానికి ఇద్దరిని అపాయింట్ చేశారంటే ఎవరు వాళ్ళు? ఉజ్జా. వీళ్ళు కాహోతు కుటుంబానికి చెందిన వాళ్ళు కాదు. చాలా స్ట్రిక్ట్గా నిర్గమకాండంలో ఏం చెప్తా ఉన్నాడంటే కాహోతు కుటుంబానికి చెందిన వాళ్ళు మాత్రమే దాన్ని మొయ్యాలి. ఇక్కడ ఇంకొక సెకండ్ మిస్టేక్ ఏం చేస్తున్నాడంటే, ఫస్ట్ మిస్టేక్ కొత్త బండి తెచ్చాడు, సెకండ్ మిస్టేక్ ఆ లేవీల కుటుంబమే కానీ లేవీల కుటుంబంలో కాహోతు కుటుంబం నుంచి వాళ్ళని ఏర్పాటు చేసుకోలేదు. అయితే ఇక్కడ ఉజ్జా అనే మాటకు బలము అని అర్థము. బలము అనండి, గట్టిగా అనండి. ఓకే, ఇంకొక పేరేముంది? ఆ మాటకు ఒక నిమిషం. ఉజ్జా అనే మాటకు బలము అని అర్థము, అహ్యోయు అనే మాటకు స్నేహితుడు అని అర్థము. ఏంటి? స్నేహితుడు. ఉజ్జా అనే మాటకి ఏంటి? బలము. వెరీ గుడ్. ఇప్పుడు బండిని ఇద్దరు తోలుతా ఉన్నారంట. ఎవరెవరు? ఉజ్జా ఇంకా వెరీ గుడ్. ముందుకు వెళ్దాం, 4వ వచనం చూద్దాం. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంటి నుండి తీసుకొని రాగా అహ్యో దాని ముందర. వెరీ గుడ్. ఏం చేస్తున్నాడంటే అహ్యో? మళ్ళీ చెప్పాలి, గట్టిగా చెప్పాలి. థర్డ్ మిస్టేక్ ఏంటి తెలుసా? దేవుని మందసం ముందు ఎవరు నడవకూడదు. దేవుని మందసం ముందు ఎవరు నడవటానికి వీలు లేదు. 3 రూల్స్ బ్రేక్ చేశాడు. ఫస్ట్ రూల్ ఏంటి? మోసుకొని వెళ్ళాలి, కానీ కొత్త బండిని తీసుకొచ్చాడు. లేవీల కుటుంబంలో ఉన్న కహాతీయులు మాత్రమే మోసుకొని రావాలి, కానీ ఎవరినో ఇద్దరిని తీసుకొచ్చేస్తాడు. 3వ విషయం ఏంటి? దాని ముందు ఎవరు నడవకూడదు, కానీ ముందు ఎవరు నడుస్తూ ఉన్నాడు? అహ్యో నడుస్తూ ఉన్నాడు. దావీదు ఇంటెన్షన్ కరెక్టే. దావీదు ఇంటెన్షన్ చాలా బాగుంది. ఏంటి? నేను దేవుని మందసాన్ని తీసుకొని రావాలి అనే ఇంటెన్షన్ చాలా బాగుంది, కానీ దావీదు తీసుకొచ్చిన విధానం తప్పు. మనం కూడా దేవుడు మహిమపరచబడాలి అనే ఇంటెన్షన్ మనకి మంచిదే, మంచి ఆలోచనే. కానీ దాన్ని మనము సఫలీకృతం చేయడానికి మనం వేస్తాం చూడండి యాక్టివిటీస్, అవి తప్పు.
అవి తప్పు. దావీదు కూడా అలా 3 మిస్టేక్స్ చేశాడు. ముందుకు వెళ్దామా? సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యం ఆడుచుండిరి. ఇప్పుడు మంచి ప్రొసెషన్ జరుగుతుంది అక్కడ. ఓకే, మందసం వస్తూ ఉంది. మందసం చుట్టూరు ఏం చేయించాడంట? సరళ వృక్షములతో ఏమేం చేయించాడంట? సితారాలు, స్వరమండలములు, తంబురములు, మృదంగములు, డోలకులు కూడా చేయించాడంట. బహుశా పెంటకోస్తలు వాడు కూడా ఉండుంటారు అందులో. మంచిగా చక్కగా అరుచుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ ఒక మంచి ప్రొసెషన్ జరుగుతూ ఉంది. ఈ మంచి ప్రొసెషన్ జరుగుతూ ఉన్నప్పుడు 6వ వచనంలో ఒక డిజాస్టర్ జరుగుతుంది. చదువుదాం 6వ వచనం ఒకసారి. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చెయ్యి చాపి దేవుని మందసాన్ని పట్టుకొనగా. ఏం చేశాడంట ఉజ్జా? ఈ నాకోను కళ్ళెము అనేది మనకి తెలుగులో నాకోను కళ్ళెము అనే మాట ఉంటుంది. ఇంగ్లీష్లో చదువుతారు ఎవరన్నా? ఇంగ్లీష్లో చదువుతారు, అది ఏం ప్లేస్? 6వ వచనం చదువుతారా ఇంగ్లీష్లో? ఏంటది? థ్రెషింగ్ ఫ్లోర్ ఆఫ్ నాకోన్ అనండి, గట్టిగా అనండి. ఈ థ్రెషింగ్ ఫ్లోర్ ఆఫ్ నాకోన్ అంటే ఏంటంటే గోధుమల్ని వేరు చేసే ప్రక్రియ జరుగుతూ ఉన్న చోటది. గోధుమలను ఎట్లా వేరు చేస్తారు గుర్తుందా? 2-3 పద్ధతులు ఉంటాయి కదా. కర్రతో కొడతారు, పొట్టు వెళ్ళిపోతుంది, గోధుమలు మిగులుతాయి. లేదంటే పనల్ని పట్టుకొని గాల్లో ఆడిస్తే గాలికి పొట్టు వెళ్ళిపోతుంది, వీట్ అక్కడ మిగిలిపోతుంది. ఆ ప్లేస్కి వచ్చిన తర్వాత ఎడ్లు కొంచెము అటు ఇటు ఊగాయంట. ఎప్పుడైతే ఎడ్లు అటు ఇటు ఊగాయో మందసము కింద పడిపోబోయింది. ఎప్పుడైతే మందసము కింద పడిపోబోయిందో ఎవరు పట్టుకోబోయారు దాన్ని? ఎవరు పట్టుకోబోయారు? ఎందుకు పట్టుకోబోయాడు? ఓకే, పట్టుకోవచ్చా దేవుని మందసాన్ని? ఎందుకు పట్టుకోకూడదు? సంఖ్యాకాండము 4వ అధ్యాయము 15వ వచనం. సంఖ్యాకాండము 4వ అధ్యాయము 15వ వచనము. సంఖ్యాకాండం 4వ అధ్యాయము 15వ వచనం. దండు ప్రయాణమైనప్పుడు అతని కుమారులను పరిశుద్ధ స్థలమును ముగించిన తర్వాత కహతీయులు దాన్ని మోయరావలెను. అయితే వారు చావకుండునట్లు పరిశుద్ధమైన దానిని, దానికి 4 రింగ్స్ ఉంటాయి. 4 రింగ్స్లో ఇలా కర్రలు 2 ఉంటాయి. 4 వైపులా పట్టుకోవాలి, కానీ ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే దాన్ని ముట్టుకోకూడదు. ఇప్పుడు ఉజ్జా ఏం చేశాడు? డైరెక్ట్గా ముట్టేసుకున్నాడు. ఈ ఉజ్జా ఇంట్లో చిన్నప్పటి నుంచి మందసం ఉంది కదా. 7వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో అబీనాదాబు కొడుకే కదా. అబీనాదాబు ఇంట్లో దాదాపు ఎన్ని సంవత్సరాలు ఉంది మందసము? 70 సంవత్సరాలు ఉంది. అంటే ఈ ఉజ్జా చిన్నప్పటి నుంచి కూడా మందసము అక్కడే ఉంది. అంటే చిన్నప్పటి నుంచి ఉజ్జాకి తెలిసిన విషయం ఏంటయ్యా అంటే మనం మందసాన్ని ముట్టుకోకూడదు. కానీ ఉజ్జా ఏం చేశాడు? అక్కడ పట్టుకున్నాడు. ఏదైతే తెలిసిన విషయం ఉందో ఆ తెలిసిన విషయాన్ని అతిక్రమించి మరి ఉజ్జా ఏం చేశాడు? మందసాన్ని పట్టుకున్నాడు. పట్టుకున్న వెంటనే ఏం జరిగింది? 7వ వచనం చదువుదామా. యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమంది అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయాను. ఏదైతే ముట్టుకోకూడదో దాన్నే ముట్టుకున్నాడు ఉజ్జా. హోలియెస్ట్ ప్లేస్ని, పరిశుద్ధమైన ప్లేస్ని ముట్టుకున్నాడు. ముట్టుకున్న వెంటనే ఏం జరిగింది? అక్కడికక్కడే పడిపోయి చనిపోయాడు. ఎక్కడ? నాకోను కళ్ళెము దగ్గర. ఎక్కడైతే పొట్టు, ఎక్కడైతే గోధుమలు వేరు చేయబడతాయో అక్కడ పరిశుద్ధుడు స్థలము ముట్టుకోకూడదు, మీరు పరిశుద్ధులు కారు కాబట్టి అని దేవుడు ఒక సింబాలిక్గా చెప్తున్నాడు. ఆ ప్లేస్కే తీసుకొచ్చి ఎందుకు చనిపోయేలాగా చేశాడు? ఆ ప్లేస్లోనే ఎందుకు ఆ విషయం జరిగింది అంటే చూడండి, ఐఎమ్ అ హోలీ గాడ్, నేను పరిశుద్ధమైన దేవుణ్ణి, నాతో మీరు ఆటలాడడానికి వీలు లేదు. నాతో మీరు ఆటలాడడానికి వీలు లేదు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? వీ విల్ ఆల్వేస్ ప్యాంపర్ దిస్ హోలీ గాడ్. మనం ఎప్పుడు ఈ పరిశుద్ధమైన దేవుణ్ణి ప్యాంపర్ చేయడానికి ట్రై చేస్తాం.
ఆటలాడడానికి ట్రై చేస్తాం. అవును, దేవుడు కృపామయుడే, ఆయన కృపామయుడే. ఆయన వాత్సల్యమును బట్టి, ఆయన కృపను బట్టి ఆయన మనల్ని నిలబెడుతూ కడుతూ వచ్చాడు. కానీ మనము ఆ పరిశుద్ధమైన దాన్ని ఎప్పుడైతే ప్యాంపర్ చేస్తామో అప్పుడైతే శాపాన్ని కొని తెచ్చుకుంటాం మన మీదకి. శాపాన్ని కొని తెచ్చుకుంటాం మన మీదకి. ఇక్కడ జరిగింది కూడా అదే. పరిశుద్ధమైన దాన్ని ఆ పరిశుద్ధము కాని వ్యక్తి ముట్టుకున్నాడు. ముట్టుకోకూడదు అని తెలిసి కూడా ముట్టుకున్నాడు. చిన్నప్పటి నుంచే మందసం దగ్గరే పెరిగాడు. చిన్నప్పటి నుంచే మందసం దగ్గర పెరిగాడు. చిన్నప్పటి నుంచే చర్చికి వెళ్తారు. పుట్టుక క్రైస్తవులం అంటారు మేము, అంటారు కదా. చిన్నప్పటి నుంచే చర్చికి వెళ్తారు, కానీ ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియదు. ఉజ్జాకి చిన్నప్పటి నుంచి మందసం దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియదు. పట్టేసుకున్నాడు. వెంటనే దేవుని మొత్తంగానే అక్కడే చనిపోయాడు స్పాట్లో. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఆలోచన చేద్దాం. మనం ఈ సిచ్యువేషన్ ఆలోచన చేద్దాం. చక్కగా ఆనందంగా పాటలు పాడుకుంటూ వచ్చారు. పాటలు పాడుకుంటూ వస్తే మందసాన్ని ముట్టుకోగానే ఒకటి చనిపోయాడు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని మనం ఆలోచన చేద్దాం. ఒక మంచి హ్యాపీ మూమెంట్లో ఏం జరిగింది? అక్కడ సాడ్ మూమెంట్ జరిగింది, డెత్ జరిగింది. నెక్స్ట్ వచనం చూద్దాం. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరేజ్ ఉజ్జా అనే పేరు పెట్టెను. దావీదుకి వెంటనే భయం వచ్చేసిందంట. వ్యాకులపడ్డాడంట, భయం వచ్చిందంట. ఎందుకు భయం వచ్చింది? నేను దేవుని మందసంతో ఆటలాడుతున్నాను అనే విషయం దావీదుకు తెలిసింది. అక్కడ నేను చెయ్యని పని చేశాను అనే విషయము దావీదుకు తెలిసిపోయింది అక్కడ. అందుకే వ్యాకులపడ్డాడు. అంటే ఇంగ్లీష్లో అయితే హీ ఫియర్డ్ అని ఉంటుంది కదా, భయపడ్డాడు. ఎంతగా భయపడ్డాడు అంటే అర్థమైంది విషయం. ఓకే, ఒక్క మిస్టేక్ కూడా కాదు, ఎన్ని మిస్టేకులు చేశాను నేను? 3 మిస్టేకులు చేశాను. 4th మిస్టేక్ కూడా యాడ్ అయిపోయింది. ఏంటది? మందసాన్ని మనం ముట్టుకోకూడదు, కానీ ముట్టేసుకున్నాం. అందుకే ఆ ప్రాంతానికి ఏమని పేరు పెట్టాడంట? పెరేజ్ ఉజ్జా అనే పేరు పెట్టాడు. అంటే కట్టెలు తెంచుకుందంట కోపము. యెహోవా యొక్క కోపము ఉజ్జా మీద కట్టెలు తెంచుకుంది. దానికి సాదృశ్యంగా పెరేజ్ ఉజ్జా అనే పేరు పెట్టాడు. కట్టెలు తెంచుకునేంత కోపం ఎవరి మీదకి వచ్చింది? ఉజ్జా మీదకి వచ్చింది. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం, పరిశుద్ధమైన దేవునితో మనము ఎలాంటి ఆటలు ఆడుతున్నాము? పరిశుద్ధమైన దేవునితో మనము ఎలాంటి ఆటలు ఆడుతున్నాం? మీరు చూడండి, నన్ను చూడండి, ఎలాంటి ఆటలు ఆడుతున్నాము. సండే కమ్యూనియన్ తీసుకుంటున్నాము, మండే మన జీవితాలు ఏంటి? పరిశుద్ధమైన కమ్యూనియన్ తీసుకుంటున్నాం కదా, మండే మన జీవితాలు ఏంటి? మండే టు సాటర్డే మన జీవితాలు ఏంటి? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతో. ఇక నించొని పాటలు పాడుతూ ఉన్నాం కదా, కీబోర్డ్ ప్లే చేస్తూ ఉన్నాం కదా, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తూ ఉన్నాం కదా, మండే మన జీవితం ఏంటి? ఇక నిలబడి వాక్యం చెప్తా ఉన్నాం కదా, పరిశుద్ధంగానే అనిపిస్తూ ఉంది కదా, మండే మన జీవితం ఏంటి? మండే నుంచి సాటర్డే వరకు ఎలా బ్రతుకుతున్నాం? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలా కట్టెలు తెంచుకునేంత కోపం మన మీదకి రాకుండా ఉండాలి అంటే మనము ఆ పరిశుద్ధమైన స్థలముతోటి, ఆ పరిశుద్ధమైన వ్యక్తులతోటి మనము గేమ్స్ ఆడకుండా ఉంటే మన జీవితాలకి ఎంతో మంచిది. నన్ను చూడండి. తర్వాత వచనం చదువుదామా? నేటికిని దానికి అదే పేరు, ఆ దినమున భయపడి తెప్పింపనొల్లక గిత్తీయుడకు ఓబేదు వెరీ గుడ్. దెబ్బకి దావీదుకు భయం వేసిందంట. భయం వేసిన వెంటనే ఏం చేశాడు? యెరూషలేము మందసాన్ని తీసుకొని రాకుండా మందసాన్ని తీసుకొని ఎక్కడ పెట్టాడు? ఓబేదు ఏదోము అనే 2 వ్యక్తుల దగ్గర వాళ్ళ ఇంట్లో పెట్టాడు. అప్పుడే మందసాన్ని తీసుకొని చాలా హ్యాపీగా గెంతుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. వెంటనే డెత్ వచ్చింది, మరణం వచ్చింది. వెంటనే భయం వేసింది. ఆ మందసాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? గిత్తీయుడైన ఓబేదు ఏదోము ఇంట్లో పెట్టాడు. ఇప్పుడు ఓబేదు ఏదోము వాళ్ళ ఇంటి వాళ్ళ పరిస్థితి ఆలోచన చేయండి ఒకసారి. ముట్టుకున్నందుకే చనిపోయాడు. ఇప్పుడు ఆ మందసాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నారు? ఓబేదు ఏదోము వాళ్ళ ఇంట్లో పెడతా ఉన్నారు. బహుశా ఓబేదు ఏదోము వాళ్ళ భార్యలు ఏమన్నారేమో, ఇప్పుడే కదా ఆయన చనిపోయాడు, దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడతామేందా ఆయన తిట్టారేమో. ఇట్లా చిన్నపిల్లలు ఆడుతూ ఉంటే వెళ్ళి మందసాన్ని పట్టుకుంటారేమో, వాళ్ళని కంట్రోల్ చేయలే కదా ఉండాలి వాళ్ళు. చూడండి, దేవుని యొక్క ప్రెజెన్స్, దేవుని యొక్క మందసము
ఓబేదు ఏదోమో ఇంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తుంటారు. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం, దేవుని యొక్క ప్రెజెన్స్ మనలోకి వచ్చినప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తాం. నన్ను చూడండి ఒకసారి, నన్ను చూడండి, ఎట్లా బిహేవ్ చేస్తాం. దేవుని ప్రెజెన్స్ మనలో ఉన్నప్పుడు మనం ఎట్లా బిహేవ్ చేస్తాం. చాలా క్యాజువల్గా బిహేవ్ చేస్తామా, గేమ్స్ ఆడతామా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చి యేసుక్రీస్తు పక్కనే నించున్నాడని మీరు అందరు చూసారనుకోండి, వెంటనే మీరు అందరూ ఏం చేస్తారు, చక్కగా కాళ్ళు పైకెట్టుకొని కూర్చున్నారు కదా, వెంటనే ఏమైపోతాయి, మంచి స్టడీ డిసిప్లిన్ మోడ్లోకి వచ్చేస్తారు కదా. ఇప్పుడు అలాంటి దేవుని యొక్క ప్రెజెన్స్ ఓబేదు ఏదోము ఇంట్లోకి వచ్చింది. ఆ ఓబేదు ఏదోములు ఎవరంట, గిత్తీయులు అంట. ఎవరు వాళ్ళు, గట్టిగా చెప్పండి. గిత్తీయులు అంటే ఎవరు? ఒక ఫేమస్ పర్సన్ ఉన్నాడు గిత్తీయుల్లోంచి. కాదు, గిత్తీయులు అంటే ఎవరు? ఒక ఫేమస్ పర్సన్ ఉన్నాడు. ఇదే మొదటి సమూయేలు గ్రంథంలో ఉన్నాడు ఆ వ్యక్తి. ఎవరు ఈ గిత్తీయులు అంటే? చూద్దామా, 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 19వ వచనము. 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 19వ వచనము. ఫాస్ట్గా తీయాలి, అందరు చదవాలి. తర్వాత గోబు దగ్గర ఫిలిష్తీయులతో ఇంకొకసారి యుద్ధము జరగగా ఎవరు? మళ్ళీ చదవాలి. అది గిత్తీయుడైన గొలియాతు సహోదరుల్ని దావీదు చంపాడంట. అక్కడ 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 19వ వచనంలో ఉంటుంది ఆ విషయం. గొలియాతు ఎవరు? గిత్తీయుడు అనండి. గిత్తీయులు యూదులా లేదా ఫిలిష్తీయులా? ఫిలిష్తీయులు. అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? ఇప్పుడు ఆ గిత్తీయులైన ఓబేదు ఏదోము ఇంట్లో దావీదు తీసుకెళ్ళి మందసం పెడుతున్నాడు. పెట్టొచ్చా? పెట్టొచ్చా? చెప్పాలి, పెట్టొచ్చా? దేవుని మందసాన్ని ఎవరు మోయాలి, ఎవరు పట్టుకోవాలి? ఎవరు పట్టుకోవాలి? లేవీయులు మాత్రమే పట్టుకోవాలి. అది ఎవరి ఇంట్లో ఉండాలి? లేవీయుల ఇంట్లో మాత్రమే ఉండాలి. ఓకే, ఇప్పుడు గిత్తీయుడైన ఎవరింట్లో పెడతా ఉన్నాడు అది? అలా పెట్టొచ్చా? అంటే దావీదు ఇంకో మిస్టేక్ చేస్తా ఉన్నట్టే కదా. ఇప్పుడు శత్రువుల దేశంలోకి దేవుని మందసం వెళ్ళిపోతే ఏమవుతుంది? వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది? శాపము వస్తుంది కదా. ఫిలిష్తీయుల దేశంలో మందసం ఉన్నంతసేపు ఏం జరిగింది? వాళ్ళకు కొన్ని రోగాలు వచ్చాయి కదా. మరి ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం, ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం, ముందుకు వెళ్దాం. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఏదోము ఇంట్లో ఉండగా యెహోవా అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. 3 నెలలు అక్కడ ఉందంట. 3 నెలలు ఏం జరుగుతుందంట అక్కడ? అదేంటి ఆశీర్వాదం రావడం ఏంటి? శాపం రావాలి కదా. గిత్తీయుడైన ఓబేదు ఏదోము ఇంట్లో మందసము వస్తే ఏం రావాలి అక్కడ? నన్ను చూడండి, డిస్ట్రాక్ట్ అవ్వద్దు, నన్ను చూడండి, జాగ్రత్తగా వినండి. ఏం రావాలి వాళ్ళ ఇంటికి? శాపం రావాలి. కానీ ఏమొస్తుంది అక్కడ? ఆశీర్వాదం వస్తుంది. అంటే ఎందుకు ఆశీర్వాదం వస్తుంది? ఓకే, ఆ విషయం ఏంటో ముందుకు వెళ్ళిన తర్వాత చెప్తా. తర్వాత వచనం చదువుతాం. దేవుని మందసం ఉండుట వలన యెహోవా ఓబేదు ఏదోము ఇంటి వారిని అతని కలిగిన దానంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును వెరీ గుడ్. ఏదోము వాళ్ళ ఇంట్లో, ఓబేదు వాళ్ళ ఇంట్లో దేవుని మందసం 3 నెలలు ఉన్నప్పుడు వాళ్ళు చాలా ఆశీర్వదించబడ్డారంట. వాళ్ళకి కలిగి ఉన్నదంతా కూడా ఆశీర్వదించబడిందంట. ఆ విషయం ఎప్పుడైతే దావీదుకు తెలిసిందో దావీదుకు మళ్ళీ మందసం గుర్తొచ్చింది. వెంటనే ఏమన్నాడు తెలుసా? అది వాళ్ళ ఇంట్లో కాదు కదా ఉండాల్సింది, యెరూషలేము పురములో కదా అది ఉండాల్సింది అని చెప్పేసి వెళ్ళి ఆ మందసాన్ని తీసుకొని వచ్చాడు అంట. అయితే ఈ మందసాన్ని తీసుకొని రావడానికి ఈ మందసాన్ని గిత్తీయుడైన ఓబేదు ఏదోము ఇంట్లో పెట్టిన పని కరెక్టే అంటారా, రాంగ్ అంటారా? కరెక్టే అంటారా, రాంగ్ అంటారా? గిత్తీయులు అంటే ఎవరు? ఫిలిష్తీయులు. ఫిలిష్తీయుల ఇంట్లో దేవుని మందసం పెట్టవచ్చా? పెట్టకూడదు. అయితే
మొదటి దినవృత్తాంతములు 26వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. మొదటి దినవృత్తాంతములు 26వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. మొదటి దినవృత్తాంతములు 26వ అధ్యాయము 1వ వచనము. ద్వారపాలకుల విభాగమును గూర్చినది ఆసాపు కుమారులలో కోరే కుమారుడైన మెషలెమ్య కోరహు సంతతి వాడు. ఎవరి సంతతి వాడు? ఎవరి సంతతి వాడు? ఇటు చూడండి. ద్వారపాలకులుగా కొంతమందిని ఏర్పాటు చేయాలి. ద్వారపాలకులుగా ఎవరిని ఏర్పాటు చేయాలి అంటే ఆ ఏర్పాటు చేయాల్సిన వ్యక్తులు లేవీయులు అయి ఉండాలి. ఎవరై ఉండాలి? లేవీయులు అయి ఉండాలి. అయితే కోరహు సంతానములో మెషలెమ్య అనే ఒక వ్యక్తి వచ్చాడంట. మెషలెమ్య అనండి, గట్టిగా అనండి. ఏ సంతతి వాడు? కోరాహు సంతతిలో మెషలెమ్య వచ్చాడు. మెషలెమ్య సంతతిలో ఎవరు వచ్చారు చూద్దాం. 4వ వచనం చదువుదాం. ఒబేదేదోమును ఆశీర్వదించి అతని 2వ వచనం చదువుదాం ఒకసారి. మెషలెమ్య కుమారులు ఎవరనగా జకర్యా జ్యేష్ఠుడు, రెండో వాడు చదవాలి. అతని కుమారులను అంటే ఆ సంతానములోంచి ఎవరు వచ్చారు? ఓబేదు ఏదోములు వచ్చారు. మెషల్య అనే సంతానంలోంచి. మెషలెమ్య అనండి. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, ఇటు నన్ను చూడండి. ఓబేదు ఏదోములు వాళ్ళ పితరులు ఎవరు? మెషలెమ్య. మెషలెమ్య వాళ్ళ పితరులు ఎవరు? కోరాహు. ఓకే, ఇప్పుడు ఈ కోరాహు ఎవరు అనే విషయం చూద్దాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 1వ వచనము. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1వ వచనము. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 1వ వచనం. లేవీకి ముని మనవడును కాహాతు మనవడును ఎవరితను? వెరీ గుడ్. ఇప్పుడు మొత్తం రివర్స్లో చూసాం కదా మనం, ఇప్పటి వరకు రివర్స్లో చూసాం కదా. ఈ 16వ వచనంలో యాక్చువల్ విషయం మనకు కలిసిపోతుంది. ఏంటి అంటే లేవీకి మునిమనవడు ఉన్నాడంట. ఫస్ట్ ఎవరు? లేవి అనండి, గట్టిగా అనండి. లేవి మునిమనవడు ఎవరు? కహాతు. గుర్తుందా? కహాతీయులు మాత్రమే మందసాన్ని మోయాలి అనే విషయాన్ని గుర్తు చేశాను కదా. లేవి మునిమనవడు ఎవరు? కహాతు మనవడు ఎవరు? ఇష్షారు కుమారుడు ఎవరు? ఇప్పుడు ఈ కోరాహు సంతానంలోంచి ఎవరు వచ్చారు? ఇప్పుడు వీళ్ళంతా ఎవరు? లేవీయులు. కానీ వాళ్ళని గిత్తీయులు అని పిలుస్తున్నారు. ఎందుకు పిలుస్తున్నారు మనకు తెలియదు. గిత్తీయులు అని ఎందుకు పిలుస్తున్నారు మనకు తెలియదు. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? దేవుని మందసం వాళ్ళ ఇంట్లో ఉన్నా సరే వాళ్ళు ఎందుకు ఆశీర్వదించబడ్డారు? అర్థమైందా? ఎందుకంటే అది కహాతీయుల కుటుంబం, ఆ లీనియేజ్లోంచి వచ్చింది కాబట్టి, అర్హులైన వాళ్ళ ఇంటికే వచ్చింది కాబట్టి వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. అర్థమైందా? ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా ఇందులో? ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రీసెర్చ్ చేసి గొలియాతు ఇవి ఇక్కడికి కలపకండి. అది వేరు, ఇది వేరు. బహుశా వాళ్ళకి ఏదన్నా ఆ గిత్తీలు అనే పేరు ఏదన్నా ఇంటి పేరు లాంటిది అయి ఉండొచ్చు, లేదా చివరి పేరు లాంటిది ఏదైనా అయి ఉండొచ్చు. వాళ్ళు అలా పిలుస్తున్నారేమో. బహుశా వాళ్ళ ఇంట్లో ఎవరన్నా గిత్తీలను పెళ్లి చేసుకున్నారేమో, అట్లా పిలుస్తున్నారేమో. కానీ లీనియేజ్ మాత్రం కరెక్ట్ లీనియేజే. ఇప్పుడు దావీదు చేసిన పని మంచి పనా చెడ్డ పనా? మంచి పనే. ఇప్పుడు అక్కడ ఎప్పుడైతే ఆశీర్వదించబడిందని ఎప్పుడైతే దావీదుకు ఆ విషయం తెలిసిపోయిందో, దావీదు ఏం చేస్తా ఉన్నాడు? ఎస్, ఆ మనసం నాకు కావాలి. ఎన్ని నెలల తర్వాత గుర్తొచ్చింది? 3 నెలల తర్వాత గుర్తొచ్చింది. ఫస్ట్ అటెంప్ట్ చేశాడు, ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ అటెంప్ట్ చేస్తా ఉన్నాడు. సెకండ్ అటెంప్ట్ చూద్దాం. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటి. వెరీ గుడ్. ఇప్పుడు దావీదు సెకండ్ అటెంప్ట్ చేస్తూ ఉన్నాడు. ఈ సెకండ్ అటెంప్ట్ చేయకముందు దావీదు ఒక విషయం చేస్తాడు. ఈ 2వ సమూయేలు గ్రంథంలో అంత డీటెయిల్డ్గా మనకు లేదు, దినవృత్తాంతములలో కనిపిస్తుంది. మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయము 13వ వచనము. మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయము 13వ వచనము. ఫాస్ట్గా తీయాలి. అందరు తీసారా? చదవండి. ఇంతకుముందు విచారణ చేయకుండు చేతను. ఇప్పుడు అర్థమైంది దావీదుకి ఏం చేయలేదంట. దావీదు మనం అప్పుడు ఒక మిస్టేక్ చేస్తాం. ఏంటి ఆ మిస్టేక్? యెహోవా యొద్ద విచారణ చేయలేదు. ఇంకా
ఆయన మనలో దావీదుకి పాత మిస్టేక్ గుర్తొచ్చిందంట. మనం అందరం కలిసి ఒక ప్లానింగ్ వేసాము. ఆ ప్లానింగ్ ఏంటయ్యా అంటే, కొత్త బండి తెచ్చాము. ఫస్ట్ యెహోవా యొద్ద విచారణ చేయలేదు. కొత్త బండి తెచ్చాము. కహాతీల కుటుంబంలో వాళ్ళని తీసుకొని రాలేదు. మందసానికి ముందు ఒకళ్ళని నడిపించాము. ఈ తప్పులని మనం చేసి రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాడు దావీదు. రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాడు. ఈసారి మనం ఎలా అయినా గెలవాలి, ఎలా అయినా మందస్థాన్ని తీసుకొని రావాలి. మనం ఏం మిస్టేక్స్ చేశామో ఆ మిస్టేక్స్ అన్నీ గుర్తొచ్చాయి. లాస్ట్ టైం మనం మోయకుండా ఏం చేసాము, కొత్త బండి కట్టాము. ఈసారి మనం ఏం చేయాలి, మోయాలి. అందుకే దావీదు దేవునికి హృదయానుసారుడు అనే మాట ఎందుకంటా ఉన్నాడు తెలుసా? తన మిస్టేక్స్ ఏంటో దావీదు తెలుసుకున్నాడు కాబట్టి. తర్వాత హల్లెలూయా. మరి మనము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత ఏం జరిగింది చూద్దాం. అక్కడే చూడండి. ఆయన మనలో నాశనము కలగజేసెను, కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని దాని తేవలెను. అప్పుడు యాజకులను లేవీయులను తెచ్చుటకై తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి. తరువాత యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందసమును దాని దండలతో తమ భుజముల మీద ఇప్పుడు దారిలోకి వచ్చాడు దావీదు. ఫస్ట్ టైం ఏం చేశాడు, బండి తెచ్చాడు. ప్రభువా నీకు మంచి కారులో తీసుకొని వస్తా నేను అనుకున్నాడేమో. చాలా కొత్తగా చేస్తాను నేను నీకు, నువ్వు కొత్తగా ఏం చేయక్కర్లేదు, నీ హృదయం కొత్తగా ఉంటే చాలు అంటున్నాడు దేవుడు. ఈసారి ప్రాసెస్ అంతా గుర్తొచ్చింది. బహుశా దావీదు వెళ్ళిపోయి ధర్మశాస్త్రం స్క్రోల్స్ మళ్ళీ తీసి చదువుకున్నాడేమో వెళ్ళి. ఏదో తప్పు చేశాను, నేనేం తప్పు చేశాను, ఓహో మందసాన్ని మనం మోయాలి కదా, కొత్త బండి తేయకూడదు కదా, లేవీలను ప్రతిష్ఠించాలి కదా, మనం ఆ పని చేయలేదు కదా, కహాతు కుటుంబీకులు మాత్రమే దాన్ని మోయాలి కదా, మనం ఆ పని చేయలేదు కదా. ఈసారి తప్పును సరి చేసుకుంటా ఉన్నాడు. తప్పును సరి చేసుకొని ఇప్పుడు సెకండ్ అటెంప్ట్ చేస్తూ ఉన్నాడు. ఈ సెకండ్ అటెంప్ట్ చూద్దాం, వెనక్కి వచ్చేద్దాం. సెకండ్ అటెంప్ట్ చూద్దాం. ఎట్లనగా, మోయువారు 6 అడుగులు సాగగా క్రొవ్విన దూడ ఒకటి. వెరీ గుడ్. ఇప్పుడు నన్ను చూడండి. ఒక 6 అడుగులు దేవుని మందసం ముందుకేస్తే ఏం వధిస్తున్నాడంట? ఒక ఎద్దుని ప్రతి 6 అడుగులకి వధిస్తూ వచ్చాడంట. ఎద్దు ఒకటి, క్రొవ్విన దూడ ఒకటి. దహన బలి ఇవ్వడం నేర్చుకున్నాడు అక్కడ. ఏం నేర్చుకున్నాడు అంటే తన జీవితాన్ని యాగముగా ఇవ్వడం నేర్చుకున్నాడు. అంటే ఏదైతే యాగముగా జరిపించాలో ఆ సత్క్రియ మొత్తాన్ని జరిపిస్తా ఉన్నాడు. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. సండే వస్తాం కదా చర్చ్కి, ప్రేయర్ చేసుకొని వస్తామా? పాటలు పాడేస్తాం కదా, ప్రేయర్ చేసుకొని పాటలు పాడతామా? దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి 6 అడుగులకి ఏం వధిస్తున్నాడంట? క్రొవ్విన దూడని, ఎద్దుని వధిస్తూ ఉన్నాడంట. ముందుకు వెళ్దామా? దావీదు నారతో వేయబడిన ఏఫోదును ధరించిన వాడే శక్తి కొలది యెహోవా సన్నిధిని. వెరీ గుడ్. ఏం వేసుకున్నాడంట దావీదు? గట్టిగా చెప్పండి. ఏం వేసుకున్నాడు? వేసుకోవచ్చా దావీదు? ఎవరు వేసుకోవాలి ఏఫోదు? యాజకులు అంటే ఏ గోత్రం వాళ్ళు వేసుకోవాలి? లేవీలు వేసుకోవాలి. దావీదు ఏ గోత్రము? యూదా గోత్రం వాళ్ళు ఏఫోదు వేసుకోవచ్చా? దావీదు ఏమైనా యాజకుడా? మరి ఎందుకు వేసుకున్నాడు? ఆలోచన చేయండి. దావీదు రాజా, యాజకుడా? గట్టిగా చెప్పాలి. మరి యాజకుడు లాగా ఏఫోదు ఎందుకు వేసుకున్నాడు దావీదు? వేసుకోవచ్చా? యూదా గోత్రం వాళ్ళు వేసుకోవడానికి లేదు కదా, లేవీలు వేసుకోవాలి కదా. ఏమైనా ఆన్సర్ ఉందా సాయి? ఎందుకు వేసుకున్నాడు దావీదు ఏఫోదు? వేసుకోవచ్చు అలాగా? ఎందుకు వేసుకున్నాడు? విచారణ చేసినా సరే దేవుడు వేసుకోమని చెప్పాడు కదా, లేవీయుడు కాదు కదా. 110వ కీర్తన 4వ అధ్యాయము. 110వ కీర్తన 4వ అధ్యాయము అందరు తీసిన తర్వాత కలిసి చదువుదాం. ఏఫోదు ఎందుకు వేసుకున్నాడు అనే విషయం మనకు అక్కడ అర్థమవుతుంది. 110వ కీర్తన 4వ వచనము.
మెల్కీసెదకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడు అయ్యుందువని యెహోవా ఎవరితో ప్రమాణం చేశాడు? దావీదుతో యెహోవా ప్రమాణం చేశాడు. ఏమని ప్రమాణం చేశాడు? మెల్కీసెదకు క్రమము చొప్పున నువ్వు నిరంతరము యాజకుడు అయి, లేవీయుల క్రమంలో కాదు. ఎవరి క్రమంలో? మెల్కీసెదకు క్రమము చొప్పున నువ్వు నిరంతరము యాజకుడు అయి ఉంటావంట. మెల్కీసెదకు క్రమం అంటే ఏంటి? మెల్కీసెదకు క్రమం అంటే ఏంటి? మెల్కీసెదకు ఎవరు? యాజకుడు, ఇంకా రాజు కూడా. మెల్కీసెదెకు ఎలా అయితే రాజు యాజకుడు అయ్యాడో, దావీదు ఆ క్రమము చొప్పున రాజు యాజకుడు కూడా. చూద్దాం ఒకసారి ఆదికాండము 14వ అధ్యాయం 18వ వచనం చూద్దామా? ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనం. 14:18. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చాను. అతడు సర్వోన్నతునికి దేవునికి 2 విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. మొదటి విషయం ఏంటి? అతను చివర్లో ఏం కనిపిస్తూ ఉంది అతనికి? ఏ ప్రాంతానికి రాజు? గట్టిగా చెప్పాలి. షాలేం అనండి, గట్టిగా అనండి. షాలేము అనే ప్రాంతానికి రాజు. ఇప్పుడు ఆ ప్రాంతానికి దావీదుకు ఒక కనెక్షన్ ఉంది. ఏంటది? ఆ ప్రాంతానికి దావీదుకి ఒక కనెక్షన్ ఉంది. ఏంటది? ఎగ్జాక్ట్లీ యెరూషలేం అనండి, గట్టిగా అనండి. క్లాప్స్ కొట్టొచ్చా మనవాడికి? క్లాప్స్ కొట్టండి గట్టిగా. షాలేము అనండి. యెరూషలేంలో చివరి మాట ఏంటి? అప్పుడు అక్కడ షాలేం ఉంది, యెరూషలేంలో షాలేం ఉంది కాబట్టి యెరూషలేం అయిపోతుందా? అది అయిపోతుందా? అవ్వదు. ఎప్పుడవుతుంది? దేవుడు వాక్యం చెప్తే అవుతుంది. కీర్తనల గ్రంథము 76వ అధ్యాయము 1వ వచనము. కీర్తనల గ్రంథము 76వ అధ్యాయము 1వ వచనము. ఫాస్ట్గా తీయాలి. 76వ అధ్యాయము 1వ వచనము. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇజ్రాయేలులో ఆయన నామము గొప్పది. మళ్ళీ చదవండి. ఆయన గుడారం ఉందంటే ఎక్కడుంది? ఎక్కడుంది ఆయన గుడారము? షాలేం అంటే ఏంటి? యెరూషలేం. అప్పుడు ఎప్పుడైతే మెల్కీసెదెకు షాలేం ఉందో అప్పుడు ఆయన గుడారం ఇంకా చేయించబడలే. ఎప్పుడు చేయించబడింది? మోషే వచ్చిన తర్వాత చేయించబడింది. ఆ గుడారాన్ని దావీదు ఎక్కడికి తీసుకొని వచ్చాడు? యెరూషలేముకు తీసుకుని వచ్చాడు. అంటే షాలేమునకు మరో పేరేంటి? యెరూషలేము. షాలేమునకు మరో పేరేంటి? యెరూషలేము. ఇప్పుడు 3 వ్యక్తుల్ని పరిచయం చేస్తాం మీకు. మెల్కీసెదెకు అనండి, గట్టిగా అనాలి. దావీదు అనండి, యేసుక్రీస్తు అనండి. ఈ ముగ్గురులో ఒక కామన్ పాయింట్ ఉంది. ఏంటది? ఎగ్జాక్ట్లీ, వాళ్ళు రాజులు కూడా యాజకులు కూడా. అయితే మెల్కీసెదెకు ఇక్కడ దావీదు ఈ లోకానుసారమైన రాజులు, కానీ యేసుక్రీస్తు మాత్రము రాజులకి రాజు. ఈ మెల్కీసెదెకు దావీదు నార్మల్గా యాజకులు లోకానుసారంగా, కానీ యేసుక్రీస్తు మాత్రము యాజకులకి యాజకుడు, ప్రధాన యాజకుడైన. ఆ క్రమములోంచి ఎప్పుడైతే దావీదు వచ్చాడో ఆ దావీదు సంతతిని ఆశీర్వదించి ఆ దావీదు సంతతిలోంచి మెల్కీసెదెకు క్రమము చొప్పున యేసుక్రీస్తు రావాలనుకున్నాడు. ఆ క్రమంలో. హల్లెలూయా. ఎందుకు తెలుసా? దావీదుకి దేవుణ్ణి ఎలా ఆనర్ చేయాలి, ఎలా గౌరవించాలి అనే విషయం తెలుసు. దావీదుకి దేవుణ్ణి ఎలా ఆనర్ చేయాలి అనే విషయం తెలుసు. ఒకవేళ నువ్వు ఆనర్ చేయడానికి రెడీగా ఉంటే నీ లీనియేజ్ని ఆయన బ్లెస్ చేయడానికి రెడీగా ఉన్నాడు. హల్లెలూయా. మరి నువ్వు ఆనర్ చేయడానికి రెడీగా ఉన్నావా అనేది ప్రశ్న. ఆనర్ చేయడానికి నువ్వు రెడీగా ఉన్నావా అనేది ప్రశ్న. వెరీ గుడ్. వచ్చేద్దాం, ప్రొసెషన్లోకి వచ్చేద్దాం. మళ్ళీ దావీదు ఎలా తీసుకొని వస్తా ఉన్నాడు చూద్దాం. ఇలాగున దావీదును ఇశ్రాయేలు వారెందనూ ఆర్భాటముతోనూ బాకానాదములతోనూ యెహోవా మందసమును తీసుకొని వచ్చాడు. ఒక విషయం మర్చిపోయాం కదా, ఆయన నాట్యం ఆడాడంట. అక్కడ ఏం చేశాడు? డ్యాన్స్ చేశాడు అనే విషయాన్ని తర్వాత మాట్లాడుకుందాము. ఎలా తీసుకొచ్చాడంట? ఇలాగున అనండి నాతో పాటు. దావీదును ఇజ్రాయేలు వారందరూ ఆర్భాటముతోనూ బాకానాదములతోనూ యెహోవా మందసమును తీసుకుని వచ్చిరి. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ మారిపోయినాయా? గట్టిగా చెప్పాలి. మారిపోయినాయి కదా. బాకానాదములు వచ్చాయి కదా. మరి 5వ వచనంలో ఏం ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి?
సితారాలు, స్వరమండలములు, తంబురలు. ఆ 5వ వచనంలో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్కి ఇక్కడ 15వ వచనంలో ఇన్స్ట్రుమెంట్స్కి ఉన్న తేడా ఏంటి? ఐదవ వచనంలో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్కి 15వ వచనంలో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్కి తేడా ఏంటో ఒకసారి చెప్పండి నాకు. ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే వాళ్ళు చెప్పాలి ఈ విషయం. రమేష్ చెప్తున్నాడు చూడండి. 15వ వచనంలో ఏంటి? బాకా ఏం చేయాలి? మరి 5వ వచనంలో ఉన్నవి ఎగ్జాక్ట్లీ 5వ వచనంలో ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో అవన్నీ చేత్తో వాయించే ఇన్స్ట్రుమెంట్స్. ఇక్కడికి వచ్చేసరికి ఏం ఇన్స్ట్రుమెంట్స్ అవి? బాకాలు, ఊదాలి. అవి అంటే ఏం వెళ్ళాలి లోపలికి? గాలి వెళ్ళాలి, ఊపిరి వెళ్ళాలి. చూడండి, అక్కడేమో చేత్తో వాయించే ఇన్స్ట్రుమెంట్స్, ఇక్కడేమో గాలితో ఊదే ఇన్స్ట్రుమెంట్స్. గాలి లేదా ఊపిరి అనే మాటకి ఒక మాట సాదృశ్యంగా ఉంది. ఏంటది? ఎగ్జాక్ట్లీ రువా. ఏంటది? కొత్త నిబంధన అయితే న్యూమా. కొత్త నిబంధన అయితే న్యూమా. న్యూమా అనే మాటకు అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు అనండి. ఇప్పుడు చూడండి, ఇన్స్ట్రుమెంట్స్ కూడా మారిపోయినాయి. అక్కడైతే చేత్తో వాయించే ఇన్స్ట్రుమెంట్స్, ఇక్కడైతే గాలి ఊదే ఇన్స్ట్రుమెంట్స్. ఇప్పుడు ఈయన ప్రొసెషన్లోకి, ఈయన తీసుకొస్తున్న మందసము అనే ఆనందంలోకి ఎవరు ఎంటర్ అయ్యారు? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎంటర్ అయ్యారు. ఫస్ట్ అటెంప్ట్లో ఎవరు లేనట్టు? ఆత్మ నడిపింపు లేనట్టు. సెకండ్ అటెంప్ట్లో ఏముంది? ఆత్మ నడిపింపు ఉంది. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. గాడ్ ఈస్ టాకింగ్ టు అస్. ఉన్నాడా హోలీ స్పిరిట్? హోలీ స్పిరిట్ దేవుడు నీలో రిసైడ్ చేస్తా. ఈజ్ ఈ రిసైడింగ్ ఇన్ యూ ఇస్ ద క్వశ్చన్. చూడండి, రువా వచ్చేసిందంట, అందులోకి ఊపిరి వచ్చేసిందంట. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడో దావీదు నాట్యము ఆడుతూ వస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు దావీదు? నాట్యం ఆడుతున్నాడు అనండి, గట్టిగానండి. వెరీ గుడ్. ఇప్పుడు దావీదు డ్యాన్స్ చేసినట్టు మనం కూడా డ్యాన్స్ చేయొచ్చా? చెప్పాలి గట్టిగా. చేయొచ్చా? కొంచెం సైలెంట్గా ఉందామా, మాట్లాడకుండా. యా, దావీదు డ్యాన్స్ చేసినట్టు మనం డ్యాన్స్ చేయొచ్చా? చెప్పాలి గట్టిగా. ఎందుకు చేయకూడదు? ఆయన పరిశుద్ధాత్మతో నిండిన వాడే డ్యాన్స్ చేశాడా? ఓకే. క్రిస్మస్ మీటింగ్స్లో డ్యాన్స్ చేస్తారు కదా, మరి ఇంకెవరైనా డ్యాన్స్ చేశారా దావీదు కాకుండా? ఇంకెవరైనా, ఇంకేదైనా క్యారెక్టర్ డ్యాన్స్ వేశారా? సౌల్ డ్యాన్స్ వేశాడా? ఓకే. ఇంకెవరైనా డ్యాన్స్ వేశారా దావీదు కాకుండా? మిరియాము కూడా డ్యాన్స్ వేసింది, మీకు గుర్తుందో లేదో. మిరియాము కూడా అహరోను ఒక అక్కగారు ఉంది కదా, ఆవిడ డ్యాన్స్ వేస్తూ ఆ ప్రొసెషన్ని లీడ్ చేసినట్టుగా మనం ముందు అధ్యాయాల్లో చదువుతాం నిర్గమకాండంలో. ఇప్పుడు దావీదు డ్యాన్స్ వేశాడు. దావీదు వేసిన డ్యాన్స్ మనం వేయొచ్చా? అది ప్రశ్న. దావీదు వేసిన డ్యాన్స్ మనం వేయొచ్చా? అది ప్రశ్న. చెప్తారా? ఎవరైనా ఆన్సర్ చెప్తారా? క్రిస్మస్ మీటింగ్స్లో వేస్తాం కదా, ఎందుకు డిఫరెంట్ అవుతుంది? అప్పుడు అందరు చెప్పేది అదే కదా. ఇప్పుడు దావీదు ఎలా అయితే నాట్యం వేస్తాడో నేను కూడా అలాగే నాట్యం వేస్తా అని చెప్తారు కదా చాలామంది. షో ఆఫ్ కోసం ప్రాక్టీస్ చేస్తారా? ఓకే. ఓకే, అయితే ఇప్పుడు డ్యాన్స్ వేయొచ్చు అంటారా, వేయకూడదు అంటారా? ఓకే. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 26వ వచనము. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 26వ వచనంలో ఆన్సర్ ఉంటుంది దానికి. 16వ అధ్యాయము 26వ వచనము. ఇక్కడ భాషల గురించి వాటి గురించి ఉంటుంది, కానీ కాంటెక్స్ట్ మనకు అర్థమవుతుంది. చూడండి, 26వ వచనం చదువుదామా? 14:26. 14:26 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14:26. నేనేం చెప్పాను ఇందాక? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 26వ వచనము. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏం జరుగుచున్నది? సమస్తము. ఓకే, మీరు డ్యాన్స్ వేస్తూ ఉన్నారు, బాగానే ఉంది. కానీ ఆ డ్యాన్స్లో ఏముండాలి? క్షేమాభివృద్ధి ఉంటేనే డ్యాన్స్ చేయాలి. సమస్తము కూడా దేని కొరకు జరగాలి? క్షేమాభివృద్ధి జరుగుటకై, దానికోసం మాత్రమే జరగాలి.
ఇంకొక లీడ్ పాయింట్ ఏంటి ఇందులో అంటే 40వ వచనంలోకి వెళ్దాం. అదే అధ్యాయంలో 40వ వచనంలోకి వెళ్దాం. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనీయుడి. ఇప్పుడు చెప్పాలి ఏం చేయాలి? సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయాలి. ఇప్పుడు డ్యాన్స్ వేయొచ్చా వేయకూడదా? వేయొచ్చు, కానీ ఎలా వేయాలి? క్రమముగాను మర్యాదగాను వేయాలి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి యూట్యూబ్ ఓపెన్ చేద్దాం, క్రిస్మస్ సంబరం అని కొడదాం. వస్తాయి చూడండి. ఇంకా వస్తాయా? మర్యాదగా ఉందా? క్షేమాభివృద్ధి కలుగజేస్తూ ఉందా? క్రమముగా ఉందా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఊళ్ళల్లో పబ్లిక్ మీటింగ్స్ పెడతారు, రోడ్ల మీద స్టేజ్లు వేసి క్రిస్మస్ మీటింగ్స్ నడుస్తూ ఉంటాయి. వయసుకు వచ్చిన ఆడపిల్లలు ఎగురుతూ ఉంటారు అక్కడ. క్రమముగా ఉందా? మర్యాదగా ఉందా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ముందుకు వెళ్దాం. 20వ వచనంలోకి వద్దాం. 6వ అధ్యాయము 20వ వచనంలోకి వద్దాం. తన ఇంటి వారిని దీవించుటకు, గట్టిగా చదవండి. సౌలు కుమార్తె మీకాలు బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికత్తలను చూచుచుండగా వ్యర్థుడు ఒకడు తన బట్టలు విప్పివేసినట్లుగా బట్టలను తీసివేసి అపహాస్యము చేసినందున దావీదు వెరీ గుడ్. ఇప్పుడు దావీదు వీళ్ళని ఆశీర్వదించడానికి వచ్చాడు. అంతకుముందు వచనంలో మనం చూస్తాం, దహన బలులు అర్పిస్తాడు. దహన బలులను అర్పించి మీరందరూ భోజనం చేసి వెళ్ళండి అన్నట్టుగా వాళ్ళకు పంపిస్తాడు. పంపించిన తర్వాత ఆ ఉత్సాహంతో దావీదు ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే ఒకళ్ళు ఎదురవుతారు. ఎవరు ఎదురవుతారు? మీకాలు ఎదురవుతుంది. మీకాలు ఎదురై ఏమంటది దావీదుని? ఏమన్నది? 20వ వచనంలో ఉంది కదా. హీనస్థితి గల పనికత్తలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలు విప్పి వేసినట్టుగా, ఒక పిచ్చోడు బట్టలు ఇప్పేసి డ్యాన్స్ వేస్తున్నట్టుగా నువ్వెందుకు డ్యాన్స్ చేస్తున్నావు? పిచ్చోడు బట్టలు ఇప్పి డ్యాన్స్ చేస్తుంటే ఎవరు చూస్తారంట? రోడ్డు మీద వచ్చేపోయే వాళ్ళు చూస్తుంటారు కదా. అలాగా నువ్వెందుకు డ్యాన్స్ చేస్తున్నావు అంటే, దావీదు నాట్యం ఆడుతుంటే బట్టలు ఊడిపోయా? ఊడిపోలే. కానీ ఈమె ఊహించేసుకుంది ముందే. అంటే దావీదు డ్యాన్స్ వేయడం ఆమెకి ప్రాబ్లం కాదు. ఏంటి ప్రాబ్లం అంటే, నువ్వు వేసుకున్న బట్టలు ఏంటి? నువ్వు ఎవరివి? నువ్వు రాజువి కదా. నువ్వు ఎట్లాంటి బట్టలు వేసుకోవాలా? నువ్వు ఏం బట్టలు వేసుకున్నావు? అది కొంచెం స్లీవ్లెస్గా ఉంటుంది అనమాట. ఏఫోదు అనేది స్లీవ్లెస్ ఉంటుంది టాప్. అది నువ్వు అది వేసుకొని డ్యాన్స్ చేయడం ఏంటి? జనాల మధ్యలో డ్యాన్స్ చేయడం ఏంటి? హీన కలిగిన స్త్రీలు చూస్తున్నప్పుడు నువ్వు డ్యాన్స్ చేయడం ఏంటి అని కంప్లైంట్ చేస్తూ ఉంది. ఇప్పుడు చూడండి, దావీదు మంచి ఎనర్జీతోటి ఇంట్లోకి వచ్చాడు. ఇంట్లో అందరినీ బ్లెస్ చేద్దామని చెప్పేసి వెంటనే ఫస్ట్ ఏమొచ్చింది? స్పీడ్ బ్రేకర్ వచ్చింది. ఇప్పుడు చూడండి, చాలా హ్యాపీగా మీకు ప్రమోషన్ వచ్చింది అనుకుందాం. స్వీట్ బాక్స్ తీసుకొని ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చారనుకుందాం. మీ ఆవిడ రావడంతో తిట్టడం మొదలుపెట్టింది అనుకుందాం. ఎట్లుంటుంది? అది జరుగుతుంది. ఆ స్వీట్ బాక్స్ ఇస్రాయేల్ అనిపిస్తుందంట. చూడండి, ఆశీర్వదించుదామని వస్తే మీకాలు కంప్లైంట్ చేస్తూ ఉంది. ఎందుకు? పైన కిటికీలోంచి చూస్తూ ఉంది, దావీదుని చూస్తూ ఉంది. ఏంటి ఇతను ఇట్లా చేస్తూ ఉన్నాడు అని చూస్తూ ఉంది. దావీదు రెస్పాన్స్ చూడండి, 21వ వచనం, ముగించేద్దాం లాస్ట్ 5 minutes. నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి నన్ను అధిపతిగా నియమించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను అలాగు చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని. ఎక్కడ ఆట ఆడాడంట? నేను యెహోవా సన్నిధిలో చేశాను. నీకు కానీ నీ తండ్రి అయిన సౌలుకు కానీ ఎలాంటి అర్హత లేదు నన్ను క్వశ్చన్ చేయడానికి. ఎందుకు? మిమ్మల్ని ఎవరు విసర్జించారు? ఆ యెహోవా దేవుడు విసర్జించాడు. మీరు అడగడానికి, క్వశ్చన్ అడగడానికి కూడా మీకు ఎలాంటి అర్హత లేదు. నేను యెహోవా సన్నిధి నేను నాట్యం ఆడాను. 22వ వచనం చూద్దాం. ఇంతకంటే మరి ఎక్కువగా తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై మీకాలుతో నేను మరణము వరకు సౌలు కుమార్తె మీకాలు
పిల్లల్ని కనలేదు అంట. అంటే ఏంటి, ఆ నెక్స్ట్ డే నుంచి దావీదుకి మీకాల్కి మధ్య ఎలాంటి సెక్షువల్ రిలేషన్షిప్ లేదు. ఆ టైం నుంచి అంటే దావీదుకు తెలుసు మీకాలు పరిస్థితి ఏంటో. మీకాల్ని దావీదుకి ఇచ్చి పెళ్లి చేయకముందు సౌలు ఒక మాట అంటాడు, ఈమె ఎవరినైతే పెళ్లి చేసుకుంటుందో వాడికి ఉరికంబం వస్తుంది అని అంటాడు కదా. సౌలు కూడా ఏం చేస్తాడంటే అక్కడ ఒక ఛాలెంజ్ విసురుతాడు, ఎవరైతే 100 ముందోళ్ళని తీసుకొస్తారో వాళ్ళు ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోవచ్చు అంటాడు. బెట్టేస్తాడు అనమాట. వెంటనే దావీదు దాన్ని ఛాలెంజ్గా యాక్సెప్ట్ చేసి ఆ బెట్ గెలుచుకొని వచ్చిన మీకాలు, ఆ బెట్లో గెలుచుకొని వచ్చిన మీకాలు, ఆలోచన చేద్దాం, మీరు మీ పార్ట్నర్ని ఎలా చూస్ చేసుకుంటున్నారు? మీకాలు దావీదుని ఎలా చూస్ చేసుకుని ఉంటుంది? దావీదు మీకాల్ని ఎలా చూస్ చేసుకున్నాడు? ఒక బెట్ గేమ్లో గెలిచి తెచ్చుకున్నాడు. మీకాలు దావీదుని పెళ్లి చేసుకోవడానికి రీజన్ ఏమై ఉండొచ్చు? అందగాడు, చాలా ఫేమ్ ఉంది, వాళ్ళ డాడీకి 1000 కొలది అంటే దావీదుకి ఎన్ని 1000 కొలది అంటున్నారు, చాలా ఫేమస్ అయిపోయాడు, మంచి యుద్ధ వీరుడు. ఇవన్నీ చూసింది దావీదులో. ఏం చూసిందంటే దావీదులో పై విషయాలు చూసింది, లోపలేముందో చూడలే. ఓకే, ఇప్పుడు పెళ్ళైన తర్వాత వీళ్ళిద్దరు దాంపత్య జీవితం చూద్దాం మనం ఒకసారి. అలాంటి మీకాల్ని పెళ్లి చేసుకున్నాడు దావీదు. ఇప్పుడు నిజంగా దావీదు జీవితంలోకి ఉరికమ్మల్లా కూర్చుందామె. ఎప్పుడు ఏదో ఒకటి నసుగుతానే ఉంటుంది. మీకు గుర్తుందా, సౌలు యొక్క సేవకులు దావీదుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు గృహదేవతని కప్పేసి, దావీదు లేడు మీరు వెళ్ళిపోండి, ఆయన పడుకున్నాడు, లేదా ఆయనకి జ్వరం వచ్చింది అని చెప్తుంది. గృహదేవత బొమ్మ ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళ ఇంట్లోకి? మీకాలు తెచ్చింది. మొదట ఆత్మీయత లేదు, రెండవది దేవుడు అంటే ఏంటో తెలియదు, మూడవది చూస్ చేసుకునే విధానంలో కూడా పైన విషయాలు చూస్ చేసుకోవడం. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీకు కావాల్సిన భార్యలో, మీకు కావాల్సిన భర్తలో, మీకు కావాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే మీరు లిస్ట్ రాస్తారు కదా. ఏమేమి రాస్తారు చెప్పండి? అందంగా ఉండాలి, మా క్యాస్ట్ అయి ఉండాలి, జాబ్ ఉండాలి, కొంచెం కట్నం ఇవ్వాలి, కొంచెం కాదు ఎక్కువే కట్నం ఇవ్వాలి. సాయి చూడండి తలుపుతున్నాడు, ఎక్కువ కట్నం ఇవ్వాలి. వెరీ గుడ్. అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ మనం ఉంటే కనుక దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కంక్లూషన్గా 24వ కీర్తన ఒక్కసారి చదివి ముగించేద్దాం. 24వ కీర్తన ఒక్కసారి చదువుదామా? అందరు చదవాలి. 24వ కీర్తన. భూమియు దాని సంపూర్ణతయు యెహోవాయే, స్థిరపరచెను. యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడెవరు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవరు? ఈ మాట రాస్తుంది ఎవరు? దావీదు రాస్తున్నాడు కదా. ఏమంటున్నాడు చూడండి, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు అంటున్నాడు. కానీ దావీదు ఏం చేస్తాడు? ఇందాక ఎవరిని మందసం దగ్గర పెట్టాడు? 2 వ్యక్తులను పెట్టాడు కదా, పట్టుకోగానే చచ్చిపోయారు కదా. ఇప్పుడు దావీదుకి తెలిసి వచ్చిందేమో బహుశా, అది చాలా పరిశుద్ధమైన స్థలము, అక్కడ ఎవరన్నా నించోడానికి వీల్లేదు, టచ్ చేయడానికి వీల్లేదు. అందుకే ఈ మాట రాస్తున్నాడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవగలిగిన వాడెవరు. తర్వాత వెరీ గుడ్. ఇది ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయినప్పుడు రాసుకున్నాడేమో బహుశా. ఈ మిస్టేక్స్ అన్నీ నేను చేశాను, నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటాను. ఇప్పుడు సెకండ్ టైం మిస్టేక్స్ ఏమీ జరగకుండా చూసుకున్నప్పుడు మిగతా వచనాలు రాస్తా ఉన్నాడు. చూడండి ఒకసారి. గుమ్మములారా, యెరూషలేము గుమ్మాలు ఉన్నాయి కదా, గుమ్మాలు మీరు డోర్స్ తెరవండి ఒకసారి. ఎవరు వస్తున్నారు మీ దగ్గరికి? ఎవరు వస్తున్నారు చదవండి ఒకసారి. మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. పైకెత్తుకొనుడి. మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనుడి.
యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. ఆ మహిమగల రాజు యొక్క ఎంట్రన్స్ వస్తూ ఉంది. మీరు ఏం చేయాలి? ఏం ఎత్తుకోవాలా? గుమ్మములు ఎత్తుకోవాలా, డోర్స్ ఓపెన్ చేయాలా. మరి అలాంటి మహిమగల రాజు మన జీవితాల్లోకి రావడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మనం ఏం చేయాలా? మనం ఏం చేయాలా? డోర్స్ ఓపెన్ చేయాలా? చేసామా? చేసామా? ప్రశ్న. ఒకవేళ చేసినట్టయితే దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. వంశీ వచ్చి ఫైనల్ ప్రేయర్ చేస్తాడు. ఫైనల్ ప్రేయర్ తర్వాత కేక్ కటింగ్లోకి వెళ్దాం, మిగతా విషయాలు. వంశీ.